ఎవరితడు? నరుడు. నరుడైనా సుందరుడే. అమరులను ధిక్కరించే అందగాడెవరు? ఎవరైతేనే అదృష్టవంతుడు. అలా సొమ్మసిల్లినాడేమి నీ అందం మైమరపించిందేమో. చిలిపితనానికేం కాని సేద తీర్చడేమి. ఏవే తామరాకు వీధెనలు చల్లని నీరు ముఖాన్ని చిలకరించండి, అందుకు సిద్ధమే దేవి. కానీ ఈ సుకుమారుడు ఇలా కటికి నేలపై పడి ఉండవలసిందేనా అని పాపం తల ఒత్తుకుపోదు. కాస్త కరుణించవమ్మా. కొలువుకు పోయే వేళ అయినది. ఇతడికి ఇంకా తెలివి రాలేదే. వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు, మేము ఎగిరిపోతాం. ఏమా, నేను రాకపోతే దేవరాజుకి ఆగ్రహం రాదు. ఈ అనుగ్రహం ముందు ఆ ఆగ్రహం ఏ పాటి రావి. సుమా, ఏమా, సుమా. ఎంతకు సాధ తేరడే. ఇదంతా నటన. నాది నటన, నీది నాట్యం. ఒకరికొకరిని తీసి వరుస కలిసింది. వద్దు వద్దు, అయితే మళ్ళీ సమస్యలు పోతాను. పోతున్నాను. పోయాను. ఈ అదృష్టాన్ని ఇంతలో వదులుకోలేదు. ఇలాగే 1000 యుగాలన్నా పడి ఉండాలి మనసవుతుంది. మాకు చూడ మనసవుతుంది. మీరింకా తరలిపోలేదా? మా తరం కాలేదమ్మా. జోడు చంద్రులు ఉదయించినట్టు ఈడు జోడుగా చూడముచ్చటగా మీరిద్దరూ అలా ఉండగా క్షమ అంత కోపం ఎందుకమ్మా? ఈ సుకుమారిని మేము ప్రసన్నురాల్ని చేసుకుంటాం. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం, అదే మాకు కావాల్సింది. ఇదిగో మాట, మళ్ళీ తిరిగి రారు కదా? ఏమిటి ఆజ్ఞ? ఆది దంపతుల ఆజ్ఞ. ఆదరించి సేద తీర్చిన అతిలోక మోహిని అంత నిర్దయగా విడిచిపోరాదని వారు ఆజ్ఞాపిస్తున్నారు. మనం శిరసా వహించాలి. తప్పదు. దేహి దేహి. ఎవరు మీరు? మేమే. ఇక్కడికి ఎలా దయచేశారు? విధి తరుముకొచ్చింది. తల పగిలి తప్పిజారి ఎండిన మడుగులో పడ్డాను. తెలివొచ్చేసరికి వెన్నెల వచ్చింది. మడుగులో గంగ పొంగి ఉంది. శరీరానికి శక్తి వచ్చింది. ఇంతలో కన్యల మనోహర గానం వినిపించింది. వింటూ చేరువకు వచ్చారు. అదృష్టవంతులు. రావలసిన చోటికే వచ్చారు. పడవలసిన తావునే పడ్డారు. ఆ మడుగు దివ్య తీర్థం. కార్తీక పున్నమి నాడు ఆది దంపతుల అభిషేకానికి అమరసుందరులు భూమికి అవతరిస్తారు. ఆనాడే ఆకాశగంగా దిగి వస్తుంది. ఆ దివ్య జల స్పర్శ వలని మీరు కోలుకోగలిగారు. కనుకనే నిన్ను చూడగలిగాను. నీవెవరు? ఇంద్రుని సముఖాన నట్టువరాలు. ఇంద్రుడనగా? ఓ, ఆ 1000 కళ్ళ వెలిపేనా? ఆ కళ్ళన్నీ ఈ అందాన్ని అమృతం వల్లే పానం చేయడమే. నేను సహించను. నిన్నక్కడికి పోనీయను. దేహి దేహి. కొలువుకు పోవాలి, తప్పదు. తప్పించేందుకే ఆ దైవాలు నన్ను ఇక్కడికి తెచ్చిపడేసి. ఇక నుంచి నీకు ఆ కొలువు తప్పినా ఈ కొలువు మాత్రం తప్పదు. కొలువు అంటే సన్నిధిలో నాట్యం. అది ఏడాదికొకనాడి కార్తీక పున్నమి నాడు. ఇక ఏటికి ఏడాది సాగవలసింది. నిన్నే పేరును పిలవాలి.
సువర్ణ సుందరి. సువర్ణ సుందరి. సుందరి, అదే వారి మీద ఆ ఆది దంపతుల సాక్షిగా గాంధర్వ విధిని నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. కొలువు ముగియగానే ఇక్కడికి వచ్చి వాడాలి. రాక తప్పుతుందా? కైలాసం, వేళ్లాడి కట్టిన వాటిని తాళ్ళు కట్టిన కాళ్ళను చూసుకుంటూ ఎన్నాళ్ళు ఇలా కట్టకట్టుకుని పడి ఉంటాం. వాటా వేసి వంతులు తేల్చరా అయ్యా. తేల్చాను రాయ్య, ఎప్పుడో తేల్చాను. ఏమిటి తేల్చావు? ఎలా తేల్చావు? కమండలం నాకు, దండం నీకు, దర్భసనం నీకు. ఏమిటి ఓరయ్యా, మందే అంత మట్టి బుర్ర అనుకున్నావా? బంగారం లాంటి కమండలాన్ని వదిలేసి పక్షేళ్ళే ఎగిరే దర్భాసులు నాకెందుకు? కల్పవృక్షం లాంటి కమండలాన్ని వదిలిపెట్టి తలపగలగుంటే దండం నాకెందుకు? నాకు కమండలమే కావాలి. నాకు కమండలే కావాలి. నా కమండలం కావాలి. ఒరేయ్, మీరు అరిచి చచ్చినా సరే, చచ్చి అరిసినా సరే, నేను కమండలం మాత్రం మీకు ఇవ్వను. ఒరేయ్, మేము చచ్చినా సరే అవి గుచ్చుకోమాను. చస్తే బుజ్జుకుదేవుడు బూడిదే. అయితే బతికి ఉంటావు. ఎలా పోతారు? తిండి తిప్పులు లేకుండా ఇలా మొండికెత్తి కూర్చుంటే ఆఖరికి ఆకలితో అలో లక్షణాన్ని అరిసి చచ్చూరుకుంటారు. మేము అంత సులభంగా చేస్తాం. అందులో నువ్వు దామంటే చేస్తాం. ఎలా పోతారు? ఎలానా? అడవిలో ఆకులు మేసి మేకలు బతకడంలే, మేము మాత్రం తక్కువ తిన్నావా? అలాగే మేసి బతుకుతాం. మేద్దాం, 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 మేద్దాం. మీడి, పట్టు, 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 పట్టు. పట్టు. స్వామి, ఏమిటి కలవరింత? కలవరింత కాదు, నా స్వామి నన్ను మనసారా పిలుస్తున్నారే. ఎప్పుడు ఇదే ఆలాపన. ఈ కథ దేవరాజుకు తెలిస్తే చేటు కదా సుందరి. త్రిభువన పాలకుడు దేవరాజు మహేంద్రుడు అష్టదిక్పాలులతో సకల దేవబృందంతో కొలువు తిరిగి ఉన్నారు. నాట్య వినోదానికి కన్యామండలితో రమ్మని ఆజ్ఞ. ఆజ్ఞానువర్తులం. సుమా, ఏమిటమ్మా? నా స్వామిని కన్నారా చూసి ఒక్క క్షణంలో వచ్చేస్తాను. బాగుంది ఆగడం. చూడకుండా నిలవలేని, కరుణించండి. సరే, పోయి రెప్పపాట్లు తిరిగి రావాలి సుమా. అలాగే సుమా. సుందరి, సుందరి, వలచిన వారు ఒక్క నిమిషం నిలువలేరా? ఒక్క నిమిషం. ఇప్పటికే 1000 యుగాలైనట్టు. సుందరి, స్వామి, వస్తావో రావో అని తలుచుకుంటూ ఎల్లకాలం ఇలా తలడలవలసిందేనా? అవసరం లేదు స్వామి, పిలువగానే పలుకుతాను. మానవుల పిలుపు దేవలోకానికి వినపడుతుందా? దివ్యంగా, పలుమారు నోరారా పిలువనక్కర్లేదు. ఆలపించగానే కళ్ళ ఎదుట ఉంటాను. దీని మహిమ అలాంటిదా? నా మనసు అలాంటిది, ఈ మమత అలాంటిది. ఇక సెలవా? వచ్చే నిమిషమన్నా కాలేదు. వలచిన వారికి యుగాలు నిమిషాలుగా గడిచిపోతాయి కదా. ఇప్పుడు అర్థమైంది, దీనికి అంత శక్తి ఉంది. ఆ శక్తి ఆకర్షణ మన ప్రేమ చిలుపుతనంగా పలుమారిలా ఆలపించరాదు సుమా. చిరు వెన్నెల్లి చిత్తం వచ్చినప్పుడల్లా తలుచుకుంటే చాలు. అలాగే.
అదే కూడదన్నది. ఏమే సుమా, ఏదే సుందరి ఇంకా రాలేదేమే? మధ్య మన ప్రాణం మీదకి వస్తుంది. ఏమిటి చేయడం?